ఎన్నికలు సమీపించే కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. మరీ ముఖ్యంగా టీడీపీ అలాగే జనసేన పొత్తు నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపైన సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల మీద కసరత్తు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరొక వారం లేదా 10 రోజుల లోపల ఈ అభ్యర్థులను ఖరారు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి? ఎక్కడెక్కడ ఆ సీట్లు కేటాయించాలి అనే దాని మీద 2 పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు ఒక స్పష్టమైనటువంటి వైఖరికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 సీట్లు జనసేనకు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో మదనపల్లి కూడా జనసేనకు కేటాయిస్తూ ఇద్దరు అధినేతలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖ కూడా దీనికి బలం చేకూరుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో జనసేనకు కేటాయించాలని చెప్పేసి ఎప్పటినుంచో ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీలో కూడా ఆ విషయం మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మదనపల్లి జనసేన పార్టీ అభ్యర్థిగా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్తూ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్‌ని ఏదైతే ప్రస్తుతానికి ఉత్సాహంగా ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి శ్రీరామ రామాంజనేయులకి అవకాశం రాబోతుంది అనేటటువంటి అంశం పార్టీలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు హరిరామ జోగయ్య లేఖలో కూడా ఆయన చెప్పినటువంటి అభ్యర్థుల్లో కూడా గెలిచేటటువంటి అభ్యర్థుల జాబితాలో కూడా మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు పేరు ఉన్నటువంటి పరిస్థితి. సో, శ్రీరామ రామాంజనేయులు గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్ అసలు మీరు ఇటీవల కాలంలో జనసేన పార్టీలోకి వచ్చారు. వచ్చిన చాలా తక్కువ కాలంలోనే పార్టీని మదనపల్లి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కావచ్చు, ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలు కావచ్చు, ప్రతి మెదడుకి పవన్ కళ్యాణ్ ఆలోచన తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. సో, మీరు జనాల్లోకి వెళ్ళేటటువంటి సందర్భంలో జనాల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? సార్ వాళ్ళు జనాలలో చాలా విసిగిపోయిన ప్రస్తుత ప్రభుత్వం మీద వాళ్ళకి ముందు ఇంతగా అవేర్నెస్ ఉండేది కాదు. కానీ రాజకీయాలలో ప్రస్తుతం టీవీల వల్ల, ఈ ఫోన్లలో వచ్చే యూట్యూబ్ ఛానల్స్ వల్ల రోజు యూత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చదువుకున్నోళ్ళు, రైతులు, ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అందరూ చూసి, అరే మేము చాలా తప్పు చేసినాము, ఒకసారి మేము మోసపోయినాము, ఈ పొరపాటు మేము సరిదిద్దుకోవాలంటే ఇంకా రాబోయే ఎలక్షన్లు తప్పితే మాకు వేరే మార్గం లేదు, ఈ ఎలక్షన్లు బాగా ఉపయోగించుకుందాము, తప్పకుండా ఈసారి ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకుందాము అనేది ప్రతి ఒక్కరిలో కూడా, మహిళల్లో కావచ్చు, చేనేత కార్మికుల్లో కావచ్చు, రైతులలో కావచ్చు, విపరీతంగా ఉంది. యువతలో అత్యధికంగా ఉంది. అంటే మదనపల్లి నియోజకవర్గంలో మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో తిరిగారు? అంటే దాదాపు అన్ని ఇళ్ళకి టచ్ చేస్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? తప్పకుండా. మేము ఊరికే రోడ్లో తిరుగుతూ నమస్కారాలు పెట్టి ఆ విధంగా మేము ప్రచారం చేయడం లేదు. ప్రతి ఇంటికి, ప్రతి షాపు కూడా, తోపుడు బండ్ల కానుంచి, హోటళ్ళ కానుంచి, ప్రతి ఇంటిలో కూడా ప్రతి మనిషిని టచ్ చేస్తున్నాం. అందువల్ల మాకు వాళ్ళ హృదయంలో ఉండేది మాకు తెలుస్తుంది. పల్లెల్లో, గ్రామాల్లో కూడా మేము పర్యటించినప్పుడు వారి ఒపీనియన్, వాళ్ళ ఉద్దేశం కరెక్ట్గా మాకు చెప్తా ఉన్నారు. దానివల్ల మాకు రాను రాను చేసే కొద్దీ వాళ్ళు చెప్పేదానివల్ల మాలో ఉత్సాహం పెరుగుతూ పోయింది. అంటే శ్రీరామ రామాంజనేయులు పేరుని హరిరామ జోగయ్య గెలిచేటటువంటి అభ్యర్థుల జాబితాలో మీ పేరు పెట్టినటువంటి పరిస్థితి మదనపల్లి నుంచి. అంటే ఏంటి మీ గెలుపుకి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? సార్, హరిరామయ్య జోగారు అనేవాళ్ళు గొప్ప వ్యక్తి. ఆయన చాలాసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా మరియు హోమ్ మినిస్టర్గా కూడా చేసినటువంటి, నిజాయితీగా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వారు ఊరికే చెప్పరు అని నా ఉద్దేశం. ఆయన సర్వే ప్రకారము, ఆయనకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారము చెప్పినారు. అదైతే పక్కా నిజం సార్. మేము ఇక్కడ పూర్తిగా కష్టపడుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా జనసేన, తెలుగుదేశం యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని మదనపల్లిలో గెలిపించుకోవాలనేటువంటి
శయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం మేము. మదనపల్లి ఆల్మోస్ట్ జనసేనకు కేటాయించేశారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు అని చెప్పేసి పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి సిచ్యువేషన్. సో జనసేన పార్టీలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ మీరు. సో మీకు సీట్ ఇస్తే మీకు గెలుపుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, ఇప్పటివరకు గెలిచినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఏంటి మీకున్నటువంటి అవకాశాలు? సార్ నేను ఇక్కడ సుమారు 40 సంవత్సరాలుగా నేను రకరకాల వ్యాపారాలు చేసినాం. ప్రతి ఒక్క పెద్దల కాడ నుంచి పిల్లల వరకు కూడా అందరికీ మేము అందుబాటులో ఉండే వ్యక్తి, మేము మమేకమైనాం. ప్రతి గ్రామము పల్లెల్లో మా షాపులకు వచ్చేవాళ్ళు కావచ్చు, మేము నిర్వర్తించే కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా దగ్గరగా, మనసుకు దగ్గరగా చేరువైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల మమ్మల్ని అభిమానించే వాళ్ళు మదనపల్లి నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. రెండవది వచ్చేసి మా కమ్యూనిటీ మాకు బలమైనటువంటి బలం. ఈసారి మా కమ్యూనిటీలో కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా మదనపల్లెలో ఈ బలిజ సామాజిక వర్గాన్ని చాలా వెనుకబడి చూసి, కానీ మాలో ఇక్కడ ఉండేటటువంటి బలిజల సాంద్రత ఎక్కువ. సుమారుగా 50,000, 60,000 మంది జనాభా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా అలాంటి కసి ఉంది. మేము ఏ ప్రభుత్వంలోనికి ఏర్పరచుకోవాలంటే బలిజల సహకారం లేనిదే ఏ గవర్నమెంట్ కూడా, ఏ పార్టీ కూడా గెలిచే అవకాశాలు అయితే లేవు ఇక్కడ. అలాంటి కమ్యూనిటీకి సరైనటువంటి ప్రాతినిధ్యం కొన్ని సంవత్సరాలుగా కొంతమందే, కొన్ని కులాలే, తక్కువ పర్సెంటేజ్ ఉండే కులాలే ఎక్కువ కాలము చేస్తున్నాయి. కేవలం బలిజలే కాకుండా ముస్లిమ్స్ కూడా, అంతేకాకుండా అంటే బలిజలు ముస్లిమ్స్ ఆల్మోస్ట్ ఆల్ అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి. సో అత్యధిక ఓటు శాతం ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు కూడా మీ పేరుని ప్రతిపాదిస్తున్నారు అని విన్నాం, అది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి తెలిసి అన్యాయం అయితే మేము చేయం. చెడ్డ చేసే స్వభావం అయితే మాది కాదు. స్పందించే గుణం, చిన్న సమస్య వచ్చినా మా చేతనైనటువంటి సహాయం చేసే దాంట్లో కానీ, ఆ సమస్యకు పరిష్కారం ఎతికే దాంట్లో కానీ నిస్వార్థంగా చేసే స్వభావం ఉందని అందరూ ఇష్టపడతారు. ముస్లిమ్స్ కావచ్చు, వేరే ఇతరత్ర కులస్తులు కావచ్చు, అందరినీ మేము ఒకటిగా కలుపుకొనే పోతాం. అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతాం. అన్ని రంగాల వారిని కూడా మేము మంచిగా అన్నదమ్ముల మాదిరి చూసుకొని వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళు ఫైనల్గా మీరు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది, సీటు కోసం కూడా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా భరోసా వచ్చిందే? సో భరోసా వచ్చి రేపు మీకు సీట్ ఇస్తే సో ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మేము రాజకీయ నాయకుని కాదు. ఫస్ట్ పాయింట్, మేము ఎంతసేపు వ్యాపారం గురించి ఆలోచించేవాళ్ళం. మాలో ఆయనలో గొప్ప విషయాలు, ఈయన ఉండే నిజాయితీ కావచ్చు, ఆయన మనసు మంచిది, అతను ఎవరికి హామ్ చేయడు, అతన్ని నమ్ముకొని జనసేన సిద్ధాంతాలను పట్టుకొని మేము సంఘంలోకి తీసుకుపోతే ఈ జనసేన వల్ల 10 మందికి మేము ఉపయోగపడతాము అనే ఉద్దేశం, మాకు పూర్తి నమ్మకం జనసేన పార్టీ పైన ఏర్పడింది. ఆయన దగ్గర కండువా కప్పుకొని ఆ రోజే సార్ మేము చేస్తాము, మా చేతనంత అని మాట తీసుకొని వచ్చినాం పూర్తిగా సార్ దగ్గర. ఆ రోజు నుంచి కూడా మేము ఒక్కరోజు కూడా వదలకుండా మా జీవితం ఉన్నంతకాలము జనసేనకే కేటాయిస్తాం. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాలు కూడా జనసేన అంటే ఒక ఐకాన్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్ప పార్టీ ఉందా అనిపించేట్టుగా కూడా చేస్తాం తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి శ్రీరామ రామాంజనేయులు ఒకటే చెప్పడం జరుగుతుంది, మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బలిజలే కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా తనని సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి, చంద్రబాబు సహకారంతో ఖచ్చితంగా తనకు సీటు లభిస్తుందనేటటువంటి ఆశాభావం ఆయన వ్యక్తం చేయడమే కాకుండా పార్టీని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళి పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆలోచనలను ప్రజల్లో నింపేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది రాజకీయంగా చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు, సమాజంలో పవన్ కళ్యాణ్ ద్వారా ఒక మార్పు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒకప్పుడు
ఒకడుగా ప్రారంభమైనటువంటి శ్రీరామరామాంజనేయులు జనసేన ప్రస్థానం ఈరోజు ఆల్మోస్ట్ ఆయనే అభ్యర్థి అనేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి. సో, దాని వెనక ఎంతోమంది కష్టం, అంతేకాకుండా ఎంతోమంది విలువైన సలహాలు, సూచనలు ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో, మొత్తానికి జనసేన పార్టీని మదనపల్లి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను కావచ్చు, అలాగే జనసేన సిద్ధాంతాలను ప్రజల్లో నింపేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య కూడా రామాంజనేయులు పేరుని సూచించినటువంటి పరిస్థితి. ఆయనైతేనే మదనపల్లిలో విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పినటువంటి జాబితాలో ఆయన పేరుని ప్రకటించినటువంటి పరిస్థితి. సో, ఈ నేపథ్యంలోనే మదనపల్లె జనసేనకు కేటాయించాలి, అది కూడా శ్రీరామరామాంజనేయులకి ఇవ్వాలి అనేటటువంటి వాదన ప్రస్తుతానికి పార్టీలో జోరుగా వినిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, మదనపల్లి.